నిన్ననే నెల్లూరు జిల్లా ఎస్పీ గారు ఒక ప్రకటన చేస్తూ ఇది కేవలము వ్యక్తిగతమైన సమస్య, వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్య, దీనికి మరో కారణం లేదని చెప్పినప్పటికీ కూడా 100% ఇక్కడ అధికారం మతంతోనే ఈ హత్య జరిగిందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి అన్ని వర్గాలు సహకరించినప్పటికీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందరి మీద కక్ష పెట్టుకున్నట్టు ఈ రోజు దాడులు చేసే కార్యక్రమం చేస్తున్నారు. నేను మార్పు కోసం వచ్చాను, అదేవిధంగా సామాన్య ప్రజలను రక్షించడానికి ఈ రాష్ట్రంలో రాజకీయ మార్పు కోసం రాజకీయాల్లోకి వస్తానని చెప్పి ప్రకటన చేసి గత ప్రభుత్వం పైన పోరాటం చేసిన పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో అనేక సంఘటనలు జరుగుతున్నా, దాడులు జరుగుతున్నా, దళితుల పైన దాడులు జరుగుతున్నా, బీసీల పైన దాడులు జరుగుతున్నా, చివరికి మీ సొంత సామాజిక వర్గం పైన దాడులు జరుగుతున్నట్టు కూడా ఉంటే కూడా ఇన్ని సంఘటనలు జరుగుతుంటే ఈ రోజు ఎక్కడా నోరు మెదపకుండా కుంభకర్ణుడు నిద్రపోతున్నట్టు నటిస్తున్న పవన్ కళ్యాణ్ గారు ఈ సంఘటన పైన స్పందించాలి. ఎందుకంటే ఈ సంఘటన జరిగింది ఇక్కడ రాజకీయ కారణాలకు సంబంధించి, సామాజిక వర్గాలకు సంబంధించిన అంశం ఉంది కాబట్టి మీరు స్పందించాల్సిన అవసరం ఉంది. ఉప ముఖ్యమంత్రిగా ఆ బాధ్యత మీకుంది. లేదంటే నిజంగా మీకేమన్నా అలాంటి అధికారం లేదు, నేను కేవలం నిమిత్త మాత్రమే, పదవికి మాత్రమే నేను పరిమితం తప్ప ఈ రాష్ట్రంలో మార్పు కోసం గాని, లేదా శాంతి భద్రతల సమస్య వచ్చినప్పుడు, లేదా రైతులకు అన్యాయం జరిగినప్పుడు నాకు చర్యలు తీసుకునే అధికారం లేదనే విషయాన్నైనా మీరు ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము తన విధానాలను మార్చుకుని రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడినట్టయితే, గతంలో మీరిచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని నిలబెట్టుకున్నట్టయితే, ముఖ్యంగా బీసీలకు కల్పిస్తామని చెప్పిన రక్షణ చట్టాన్ని తీసుకురానట్టయితే ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే రోజులు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.